రేవంత్ రెడ్డి సర్కార్ కొద్ది నెలల క్రితం తీసుకున్న ఓ ఉత్సాహపూరితమైన నిర్ణయంపై అధికారులు ఇప్పుడు మీనమేషాలు లెక్కిస్తున్నారట. అధికారంలోకి వచ్చే ముందు అనేక హామీలిచ్చి వాటిని నెరవేర్చే క్రమంలో ఆర్థిక వనరుల కోసం తడుముకుంటున్న కాంగ్రెస్ సర్కార్ సీఎం ఈ మధ్యనే ఇచ్చిన మరో హామీని ఎలా పూర్తి స్థాయిలో అమలు చేయాలో తెలియక అధికారులంతా బుర్రలు గోకుంటున్నారట. వాళ్ల బుర్రగోక్కోడాలు చూస్తే ఆ పథకం లక్ష్యాలు పూర్తి కాకుండానే అర్ధాంతరంగా ఆగిపోతుందేమో అన్న సందేహాలు తలెత్తుతున్నాయట. మరి సీఎం ఇచ్చిన ఆ వినూత్నమైన హామీ ఏంటి? ఆ పథకం లబ్ధిదారులు ఏమంటున్నారు? రాజావారిది దొడ్డ మనసే, కానీ ఖజానాతోనే సమస్య. థర్డ్ జెండర్లకు ఉద్యోగుల హామీ కష్టమేనా? అధికారుల రిపోర్ట్లతో అమలు అసాధ్యమేనా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నారు. ఆ ఆలోచనలు హామీలుగా మార్చి అమలు చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయొద్దని ఆయన భావిస్తున్నారు. అయితే అమలు చేయడంలోనే సమస్యలు తలెత్తుతున్నాయట. ముఖ్యంగా హైదరాబాద్లో ట్రాన్స్జెండర్స్ సముదాయానికి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఓ వినూత్నమైన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ పథకం కింద ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా నియమించాలని, హోంగార్డ్స్ తరహాలో వారికి శిక్షణ ఇచ్చి గౌరవప్రదమైన వేతనం అందించాలని ఎంతో గొప్ప మనసుతో నిర్ణయించారు. ఆ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో ప్రయోగాత్మకంగా ఆ పథకం అమల్లోకి వచ్చింది. హైదరాబాద్లోని దాదాపు 40 ట్రాఫిక్ పీఎస్లలో 4 చొప్పున ట్రాన్స్జెండర్లను నియమించారు. ట్రాఫిక్ కూడళ్లలో వారు విధులు కూడా నిర్వహిస్తున్నారు. అయితే సీఎం ప్రతిపాదన పట్టాలు ఎక్కినా పూర్తి స్థాయిలో అమలు చేయడంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఇదే ఇప్పుడు హైదరాబాద్లోని థర్డ్ జెండర్ పౌర సముదాయంలో తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. గతేడాది సెప్టెంబర్ 13న హైదరాబాద్లో జరిగిన ఒక సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్జెండర్లను నియమించే వినూత్నమైన ఆలోచనను ప్రతిపాదించారు. ఆ నిర్ణయం ద్వారా ట్రాన్స్జెండర్ సముదాయానికి గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారిని సమాజంలో భాగం చేయడమే లక్ష్యంగా సీఎం భావించారు. హైదరాబాద్లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను నియంత్రించడానికి అవసరమైన అదనపు మానవ వనరులను థర్డ్ జెండర్స్ ద్వారా సమకూర్చుకోవాలనేది ఆ నిర్ణయంలోని ఉద్దేశం. సీఎం తన నిర్ణయాన్ని వినూత్నమైన, సృజనాత్మకమైన ఆలోచనగా చెప్పుకున్నారు. ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక యూనిఫామ్లు రూపొందించారని, వారి లింగ గుర్తింపును గౌరవించేలా ఆ యూనిఫామ్ డిజైన్లు ఉండాలని, హోంగార్డ్స్కు సమానమైన వేతనం అందించాలని, అందుకు గైడ్లైన్స్ కూడా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ పథకం ద్వారా దేశంలోని ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో తొలిసారి అవకాశం ఇచ్చిన రాష్ట్రంగా తెలంగాణకు పేరు రావాలని సీఎం ఆకాంక్షించడం విశేషం. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ పథకం ఇంతవరకైతే బాగానే ఉందంటున్నారు. ఇక పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టును అమలు చేయాలంటే అది ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆర్థిక భారంగా మారుతుంది అంటున్నారు. ట్రాన్స్జెండర్ వాలంటీర్ల కోసం ప్రత్యేకంగా యూనిఫామ్లు, వేతనాలు, ఇతర సౌకర్యాల కోసం గణనీయమైన బడ్జెట్ అవసరమవుతుంది. రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే 18,000 కోట్ల రైతు రుణమాఫీ, మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు రవాణా, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి హామీలను అమలు చేస్తోంది. ఈ ఆర్థిక ఒత్తిడి నేపథ్యంలో అదనపు ఖర్చులు అధికారులను ఆందోళన కలిగిస్తున్నాయి. ట్రాన్స్జెండర్లకు గౌరవప్రదమైన వేతనం అందించాలని సీఎం ఆదేశించినప్పటికీ దీనికి సంబంధించిన బడ్జెట్ లెక్కలు, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై స్పష్టత లేకపోవడమే సమస్యగా మారిందన్న వాదన అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ నియంత్రణ వంటి బహిరంగ ప్రాంతాల్లో నియమించడం వల్ల సమాజంలోని వివిధ స్థాయిల్లో నుంచి వ్యతిరేకత ఎదురవుతుందేమోనని అధికారులు ఆందోళన చెందుతున్నారట. కొంతమంది అధికారులు సమాజంలో ఇంకా ట్రాన్స్జెండర్ల పట్ల ఉండే వివక్ష, చిన్నచూపు వంటి భావనలు ఈ పథకం పూర్తిస్థాయి అమలును సంక్లిష్టం చేస్తుందని భావిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణలో పనిచేసే ట్రాన్స్జెండర్ల భద్రత, వారికి మద్దతు ఇవ్వడానికి అవసరమైన సెన్సిటైజేషన్ కార్యక్రమాలు అధికారులకు అదనపు సవాలుగా మారుతున్నాయట. అందువల్లే ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో థర్డ్ జెండర్ ప్రతినిధులు అధికారులను కలిసేందుకు ప్రయత్నిస్తే వారు కలిసేందుకు, మాట్లాడేందుకు ముందుకు రాకపోవడంపై ఆ వర్గం పౌరుల్లో అనుమానాలు పెంచుతుంది అంటున్నారు. ఇక ఈ పైలట్ ప్రాజెక్టును స్కేల్ చేయడం, ట్రాన్స్జెండర్ సముదాయం నుంచి ఆసక్తి ఉన్న వ్యక్తులను గుర్తించడం, వారిని రిక్రూట్ చేయడం అనేది సంక్లిష్టమైన ప్రక్రియగా కనిపిస్తుందంట అధికారులకు. అధికారులు ఈ ప్రక్రియలో అర్హులైన వారిని ప్రయోగాత్మకంగా గుర్తించడం వంటి అంశాలు సమస్యలుగా మారుతున్నాయట. హైదరాబాద్ ట్రాఫిక్ విభాగానికి సిబ్బంది అవసరం ఉన్న థర్డ్ జెండర్స్ ను మరింత మందిని గుర్తించి నియమించడానికి అవసరమైన అనేక రకాల వనరులు కొరతగా ఉన్నాయంటున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే కంచగచ్చిబౌలి భూ వివాదం, సోషల్ మీడియా కేసులు, ఆర్థిక ఒత్తిడి వంటి సమస్యలతో విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ట్రాన్స్జెండర్ ఉద్యోగ పథకం వంటి వినూత్నమైన ప్రతిపాదనలు రాజకీయంగా సున్నితమైనవిగా మారే ప్రమాదం లేకపోలేదన్న అభిప్రాయాలు అధికారుల నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ పథకం విజయవంతం కాకపోయినా కూడా రాజకీయ విమర్శలు ఎదురవుతాయనే ఆందోళన ఇంకో రకంగా పీడిస్తోంది.
ట్రాన్స్జెండర్ సముదాయం చాలా కాలంగా సామాజిక వివక్ష, ఆర్థిక ఇబ్బందులు, ఉపాధి అవకాశాల కొరతను ఎదుర్కొంటోంది. ఈ పథకం ద్వారా వారికి గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో వారి గుర్తింపుని మెరుగుపరచవచ్చు. అయితే అధికారుల సందేహాలు ఈ పథకం అమలులో సవాళ్లను సూచిస్తున్నాయి. పైలట్ ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ఈ పథకాన్ని నిదానంగా ప్రారంభించి దాని సక్సెస్ ఆధారంగా స్కేల్ చేయడం, ఆ తర్వాత విస్తరించడం చేస్తే బాగుంటుంది అంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు, ప్రజలు, ఇతర అధికారులకు ట్రాన్స్జెండర్ సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు మిగతా సమాజం అవసరాలను ట్రాన్స్జెండర్లు తీర్చి అపురూపమైన అవకాశాన్ని పొందుతున్నారనే భావన వారికి కూడా కలిగించడం ద్వారా ఈ పథకం తొందరగా సక్సెస్ అవుతుందన్న భావన వ్యక్తమవుతుంది. మరోవైపు ట్రాఫిక్ విభాగంలో సక్సెస్ అయ్యాక దాని అనుభవాల్ని బట్టి కొన్ని ఇతర విభాగాలకు కూడా ట్రాన్స్జెండర్ల సేవలను వినియోగించుకోవాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. కానీ తొలి దశలోనే నియామక విస్తృతి చేపట్టడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులు అంటున్నారు. ఈ విషయం కాస్త లీక్ అవడంతో ట్రాన్స్జెండర్లు తమను ఎందుకు ఆశపెట్టారని, అసలు ఆ విషయమే చెప్పకపోయినా తాము బాధపడేవాళ్ళం కాదని, కానీ తమకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శించడం ఏ న్యాయమని ఆ సముదాయం ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. మరి దీనికి ప్రభుత్వ అధికారులు ఎలాంటి పరిష్కారం చూపుతారో వేచి చూడాలి.